Education here at Sun can be an excellent choice for any students. హలో, ఎవరు? నేను జేపీ మాట్లాడుతున్నాను. జేపీ ఏమిటి, నేను ఫోన్ చేశానని ఆశ్చర్యంగా ఉందా? మన మధ్య శత్రుత్వం తుడిపేయడానికి ఒక మంచి మార్గం చూపించాడు మీ అబ్బాయి. నీకో సంగతి తెలుసా? నా చిన్న కొడుకు రవి నీ మేనగోడలు ప్రియాంక ప్రేమించుకున్నారు. ఏమిటి? నీ చిన్న కొడుకు నా మేనగోడలు ప్రియాంక ప్రేమించుకున్నారా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన మధ్యన శత్రుత్వం బంధుత్వంగా మారుతుంది. ఎరా, పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసే అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి కానీ నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమేనా? డాడీ, ప్రియాంక రవి ప్రేమించుకుంటున్నారని విరోధులైన మీ ఇద్దరికి చెప్తే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? అందుకే తప్పో ఒప్పో ముందు వెళ్ళి వాళ్ళని పెళ్లికి ఒప్పించాను. డాడీ, ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ఠ కంటే అది సంతోషంగా ఉండటమే మనకు ముఖ్యం. డాడీ, మీరందరూ ఒక్క నిమిషం మీ పగలు పంతాలు దూరంగా పెట్టి ఆలోచిస్తే దాని 100 ఏళ్ల భవిష్యత్తు సుఖంగా ఉంటుంది. చిన్నవాడివైనా మంచి నిర్ణయం తీసుకున్నావురా. నీ మరదల పెళ్లి నీ ఇష్ట ప్రకారమే చేయి వినయ్. ఇదే ముహూర్తానికి మన వినయ్కి వాణికి కూడా పెళ్లి చేసేద్దాం అన్నయ్యా. ఏమ్మా వాణి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమినీ టీవీ పెట్టు. జెమినీ టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్ టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి, పడి తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తా. ఎందుకు? ఇంట్లోతో చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్లో వేలు పెట్టమంటావా? చెవితో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు. స్వస్తి శ్రీ చాంద్రమాన పురుషనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం ఉదయం 10:12 శ్రీ జయప్రకాష్ గారి ద్వితీయ పుత్రుడు చిరంజీవి వాసుకి శ్రీ ప్రసాద్ గారి జ్యేష్ఠపుత్రికి ప్రియాంకను ఇచ్చి పాణిగ్రహమును జరిపించుటకు దైవజ్ఞులచే శుభముహూర్తము నిశ్చయించటమైనది. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఆం ధ్రువంతే రాజా వరుణ. సభకు నమస్కారం. ఎవరండి మీరు? మీకు దేవుడిచ్చిన పెద్ద కొడుకు నాన్నగారు.
పెద్ద కొడుకువా? అలా నీ రెడీమేడ్ డాడీ షీలాన్ శంకించకండి ప్లీజ్. ఈ రిలేషన్షిప్ ఎలా వచ్చిందని నా హైటెక్ వైఫ్ని అడగండి. ఏమిటి మీరు మాట్లాడేది? నా మాటలు మీకు అర్థం కావటం లేదు, అందుకే ఈ ఫోటోలు మాట్లాడతాయి. తాళి కట్టేకి ముందు సిగ్గు చూడండి, తాళి కట్టేటప్పుడు. అందరూ ఈ ఫొటోస్ చూసారా? వెరీ గుడ్. అసలు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందంటే, తూగో జిల్లాలో మా పెళ్లి జరిగిందండి. పాగో జిల్లాలో ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారండి. కానీ లాస్ట్ మినిట్లో పెద్ద బాంబు వేసిందండి. శోభనం జరిగితే స్విట్జర్లాండ్లోనే జరగాలని. నాకేమో రాష్ట్రభక్తి ఎక్కువ. ఇలా లొకేషన్ డిఫరెంట్ వచ్చేసరికి శోభనం జరగలేకపోయిందండి. ఈమె పారిపోయి వచ్చేసిందండి. ఇప్పుడు నేను మారాను. నువ్వు అనుకున్నట్టే స్విట్జర్లాండ్కే వెళ్దాం రా. చేయొదులు. నేను మొగుడిని. నువ్వు ఎవడవైనా కావచ్చు, ముందు చేయొదులు. వదలకపోతే రైట్. వద్దు బ్రదర్, ట్రెండ్ మారింది. ఏంట్రా ట్రెండ్ మారేది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ ట్రెండ్ నేను మారుస్తాను. కూల్ మ్యాన్, నీకు ఎలా చెప్పాలి బ్రదర్? ఒకే దాన్ని అన్నదమ్ములందరూ చేసుకోవడం మహాభారతంలో కుదిరింది, కానీ నేటి భారతంలో కుదరదు. నిజంగా ట్రెండ్ మారింది. ప్రభుత్వం ఒప్పుకోదు, చూస్తున్న ప్రేక్షకులు ఒప్పుకోరు. నా భార్యను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. మీరు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు, కానీ నేను ఇప్పుడు తొందరపడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్యామిలీ టైప్ లేడీస్ అండ్ గెస్ట్ యానీ బంధువులు, మీరందరూ కలిసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మై డియర్ రన్ అవే బ్రైడ్, మళ్ళీ కలుద్దాం. అడే ఎంత గొప్ప సంబంధం అండి చలపతి గారు. వాడు నా పెళ్ళాం ఫోటో అంటూ ఎగ్జిబిషన్ లో చూపించినట్టు చూపించాడు. ఇంకా మీరు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంచుకున్నారంటే మీలాంటి వాళ్ళతో వియ్యవందడం హుస్సేన్ సాగర్ లో దూకినట్టు ఉంటది. నడవండి ప్లీజ్. తొందరపడి అబద్ధం చేసుకోకండి. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అయ్యా మంగళధారణ కానివ్వండి. బావగారు, 3 ముళ్ళు గట్టిగా వేయండి. పాలు తీసుకోండి. ఫస్ట్ నువ్వు. మీరు తాగండి. ట్రెండ్ మారిందే. తరతరాలుగా భర్తలు ఎంగిలు భార్యలు తాగుతూ ఉన్నారు, కానీ ఈ 2001లో ట్రెండ్ మారుద్దాం. ఫస్ట్ నువ్వు తాగు, ఆ తర్వాత థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించండి. ఇదేంటి, నువ్వు ఇంకా పాత ట్రెండ్లోనే ఉన్నావు? ఇది కూడా మారాలి. పట్టుకో, నన్ను దీవించు. ఇదేమిటండి, మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు? తప్పేంటి, చెప్పారుగా, ఎత్ర నార్యంతు పూజ్యంతే తర్వాత శ్లోకం మర్చిపోయాను, కానీ తాత్పర్యం గుర్తుంది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని. ఏ సచివమ్మ కాలు పట్టుకొని శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడయ్యాడు. మీరు చాలా మంచివారండి. థ్యాంక్స్. అవును, లైట్ ఉంచుదామా తీసేద్దాం? తీసేద్దాం. ట్రెండ్ మారుద్దాం, ఉంచుదాం. అది సరే, నీకు నీలాగే ఓ అందమైన చెల్లుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా, సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్ ఇచ్చా.